ఒకవేళ నీ డార్లింగ్ మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమైనా అనుకుంటుందా? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మనం ఫ్రెండ్స్ అయ్యాక అబద్ధాలు మాట్లాడుకోకూడదు స్టీవ్. కాదు కాదు, ఇలా చూడు, నేను ఇంకా మేఘన్ మేము కలిసి పెరిగాం. నన్ను భయపెట్టేది వాళ్ళమ్మ. వావ్, క్యూట్ గా ఉంది. అయితే ఆమెనేనా నిన్ను ట్రైనింగ్ ఇచ్చిన కుక్క పిల్లలా నీతో ఆడుకుంటూ ఉంటుంది? అవును, అలాగే టామ్కి జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. అది ఎలాగంటే నేను మేఘన్ కానీ మేమిద్దరం శారీరకంగా కలిస్తే టామ్ మమ్మల్ని చూసేశాడు. అయితే దీనంతటికీ కారణం నువ్వేనా? చెత్త మొహాలు, ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. కాబట్టి నువ్వు తన కోసం చెత్త పని చేయడం ఆనందాన్ని ఇస్తుందా? ఓ, నిజంగా అది నీకు సంతోషాన్ని కలిగిస్తుందా? సీరియస్గా అడుగుతున్నాను, అది నీకు సంతోషాన్ని ఇస్తుందా చెప్పు. నాకు తెలీదు, బహుశా సంతోషం ఇవ్వదు. ఈ రోజుల్లో నువ్వు నీకోసం ఏదైనా చేసుకో, ఇక ఇతరుల గురించి నువ్వేం ఆలోచించుకు. నేను దాన్ని ఎప్పుడైనా ప్రయత్నిస్తాను. నా కోసం బహుమతులు తెచ్చావా? చాలా బాధాకరం. మీరు మృతదేహాలను ఏం చేస్తారు? మేఘన్ వారి చిత్రాలను గుర్తుపట్టిన తర్వాత రీటా నన్ను వారిని దహనశాలలో పడివేయమని చెప్పింది. ఏదో జరుగుతోందనిపిస్తోంది. వీళ్ళిద్దరిని పాతి పెడదాం. ఓ షిట్, ఇతను జాంబీలా మారిపోయాడు. అతని తలపై కాల్చండి. అతను జాంబీ కాదు, అతను జాంబీ కాదు. దేవుడు నిన్ను దీవించునుగాక. నేను నీ సోల్తో పాటు కలిసిపోవాలనుకుంటున్నాను. మామీ, అదేమిటి ప్రిన్సెస్? ఇక్కడికి రా. ఇదేంటి? నేను అతన్ని బండిలో ఎక్కించేటప్పుడు ఇక్కడేదో జరిగింది. అందుకే ఇది చచ్చినది ఏది కూడా నేను అస్సలు పట్టుకోను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిది?
ఇది తిరిగి వీటికి లైఫ్ ఇస్తుందన్నమాట. ఏంటి ఫైట్ చేద్దామా? రా చేద్దాం. జాంబీలంటే అస్సలు ఇష్టపడదు. ఈ గాడిదకు ఎప్పటినుంచి పిల్లోడున్నాడు? నాకు తెలియదు. ఆ పిల్లవాడు దీన్ని క్లెయిమ్ చేయడానికి ముందు మనం ఆ డబ్బుని తీసుకోవాలి. చింతించకు, మీ అమ్మ ఇప్పుడే దీన్ని ముగించబోతోంది. హాయ్. హాయ్. ఏంటి, నీకేమైంది? ఫాదర్ బాడీని క్లీన్ చేసి వస్తున్నాను. ఏం జరుగుతుంది? నాకు ఖచ్చితంగా తెలీదు, కానీ అమ్మ ఏదో పెద్ద ప్లాన్ వేసింది, అందుకే ఏం జరుగుతుందో అని కొంచెం భయంగా ఉంది. అందరూ జాగ్రత్తగా వినండి. టామ్ బాడీ నిండా పురుగులు ఉంటే మనకు మంచిది కాదు. బాడీని మనం త్వరగా కనిపెట్టాలి. మీరు దీన్ని ఒక గేమ్గా భావించడం వల్ల నేను విసిగిపోయాను. టామ్ బాడీని నాకు తీసుకురావడానికి మీకు మార్నింగ్ వరకు టైం ఇస్తున్నాను. ఇంకా అతని బాడీ తీసుకొచ్చే వరకు ఎవరు వెళ్లరు. అమ్మా, నువ్వేం చేస్తున్నావు? నోరు మూసుకో. నువ్వప్పుడు బట్టలు వేసుకుని ఉంటే ఇవేమి జరిగేవి కాదు. ఇంకా నేను ఈ గ్రూపులతో విసిగిపోయాను. ఈ పనిని మీరు ఎలా చేస్తారో అదంతా నాకు అనవసరం. నేను ఒక వ్యక్తికి మాత్రమే ఈ డబ్బంతా ఇస్తున్నాను. స్పష్టంగా చెప్పాలంటే మీరు తప్పుగా తీసుకోకపోతే నేను రివార్డ్ రెట్టింపు చేస్తున్నాను. $2,00,000. నో క్వశ్చన్స్, నో ఎక్స్క్యూజెస్, నో క్విట్టింగ్. ఇప్పుడు వెళ్ళండి. ఇంకేం నన్ను అడగొద్దు. నిజానికి నేను ఇక్కడ ఇంకేం అడగొద్దని చెప్పాను. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వెళ్దాం పద మేఘన్. మేఘ్, ఇది జరగకుండా నువ్వు ఆపు. నేనేం చేయగలను? నా చేతిలో ఏమీ లేదు. మేఘన్, త్వరగా రా. నువ్వు ఆమెను ఆపాలి మేఘ్. అమ్మ, నువ్వు ఇంకా గేట్ ఓపెన్ చేసి వాళ్ళని బయటకు పంపే. నువ్వు ఆగు బేబీ. ఇది దేవుని చిత్తం మీద జరుగుతున్న పని. నువ్వు దీన్ని తాగుతావా? నేను వాళ్ళని బయటకు వదలాలి. ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేరు. మన నష్టాలను తగ్గించుకునే సమయం వచ్చింది. వారిలో ఎవరూ ఇప్పుడు నా డబ్బును పొందే అవకాశమే లేదు. ఏమన్నా నీ డబ్బా? అవును, నా డబ్బు. నన్ను పొడిచేంత ధైర్యం నీకు లేదు. క్షమించు, ఈ పరిస్థితి ఇలా అవుతుందని ఊహించలేదు. హలో. రే సేమ్ పంది. ఏయ్, నిన్ను చూసి చాలా రోజులవుతుంది. అవును, చాలా రోజులైంది. మనిద్దరం కలిసి ముందులా పని చెయ్యాలి. ఖచ్చితంగా. నువ్వు ఏం చేయబోతున్నావు? నన్ను కొడుతున్నావా? నిన్ను చంపాలా, కొట్టాలా? ఏంటి షార్కా?